నైవేద్యము హృదయపూర్వక అర్పణలు ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణలు నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా అగ్నిని పోలిన నేత్రములు అపరంజి వంటి పాదములు అగ్నిని పోలిన నేత్రములు అపరంజి వంటి పాదములు అసమానమైన తేజో మహిమ అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా జనముల ధ్వని వంటి కంఠస్వరం నోటున రెండంచుల గల ఖడ్గం జనముల ధ్వని వంటి కంఠస్వరం నోటున రెండంచుల గల ఖడ్గం ఏడు నక్షత్రముల ఏడాత్మలు ఏడు నక్షత్రముల ఏడాత్మలు కలిగిన ఓ ప్రభువా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా ఆదియు అంతము లేనివాడా యుగ యుగములు జీవించువాడా ఆదియు అంతము లేనివాడా యుగ యుగములు జీవించువాడా పాతాళలో కాపు తాళపు చెవులు పాతాళలో కాపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా దేవునికి స్తోత్రం అండి. ఇంకొక పాట పాడదాం. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించినా నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడినా చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడినా చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించినా నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడినా చాలు నా గుండె గుడిలో. ఆది సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా, ఆది సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడినా చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడినా చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా, స్తోత్రం. పాస్టర్ గారు చాలా ఇంకొకటి వాడమంటారా? ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. లెట్స్ pray and invite our guest speaker for the day. Precious Heavenly Father, we thank and praise you, Lord, once again for your grace and mercy. Thank you, Lord, for your presence. Thank you, Lord, for your protection for the past 1 week. Lord, you have been helping us in all the every area, Lord. We thank you and being so good to us. We give you honor and glory to thy name, Father. Speak to each one of us as thy servant is going to speak to us, Lord. Today I pray that, Lord, help us, Lord, to understand thy word so that we may know the truth. Thank you and praise you for everything. In Jesus' mighty name I pray. Amen. Pastor, welcome. Thank you so much for your availability and willingness to teach us. We are ready to hear from you. Thank you, brother. As always, it's a real honor and a privilege to be here. Boy, you people do really good work with your computers and these graphics and notes and pictures. Amen. That's really good. God's given gift. Yeah, I got the same. God has given us, so we need to utilize it. I think I have the gift too. I just haven't figured out how to use them. But what a wonderful topic today. What a wonderful choice you had, Pastor, for today. I mentioned in John's Gospel, it's one of my favorite books in the Bible. I don't know if you can see it or not. Here's if folks can see that or not. But yeah, they can see. If they don't have one at home, that's what I mean by red ink. Like, I was noticing today that almost every page in my translation, NIV, almost every page of John has some red ink on it. It's just a powerful, powerful book. I love it. Amen. మరొకసారి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరితో మాట్లాడటం చాలా సంతోషం. ఈరోజు మీ అందరితో కూడా ఒక శక్తి కలిగినటువంటి సందేశాన్ని, ఆ యొక్క అంశాన్ని మీతో పంచుకోబోతున్నాను. మరి చక్కని గ్రాఫిక్స్తో కూడినటువంటి డిజైన్ కూడా తయారు చేశారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. సో యోహాను సువార్త చాలా శక్తి కలిగినటువంటి సువార్త. యోహాను సువార్తలో దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క ప్రణాళికని మనం గుర్తెలగటానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో నుంచి మనం కొన్ని విషయాలు ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ బైబిల్ తెలిసి మరి చూడవలసిందిగా, అనుసరించాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి అంటే ఫోన్ ఆన్ చేసి మీరు పనులు చేసుకోవద్దండి. కనీసం వాక్య సమయంలో అయినా సరే మీరు మీ ఫోన్ని దగ్గర పెట్టుకొని బైబిల్ తెలుసుకొని ఒక నోటు పుస్తకం, ఒక పెన్ను తీసుకొని రాసుకోవటానికి ప్రయత్నించండి.
అది మీకు ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ఆమేన్. Amen. సో So chapters 14 through 16, almost solid red ink. It's like we're sitting at the table with Jesus, listening to him pour out his heart just before he goes to the cross. And right in the middle of that section in John 15, Jesus talks about himself as a true vine. And us, well, we're branches. And then he says this remarkable sentence, verse 16, you did not choose me. Whew. That is so humbling and so, I don't know, you did not choose me, but I chose you. And on top of that, and appointed you that you should go and bear fruit, that your fruit should remain. ఈరోజు Wonderful. మరి యోహాను సువార్తలో 14, 15, 16 అధ్యాయాలు వాస్తవానికి యేసు ప్రభు అంటే ఆయన యొక్క ప్రసంగం ఆయన ముందు కూర్చొని నేర్చుకున్నట్లుగా ఆయన మనతో మాట్లాడినట్టుగా ఉంటాయి. మరి ముఖ్యంగా ఆయన శిలువకి సమీపిస్తున్న సమయంలో 15వ అధ్యాయంలో ఆయన మధ్యలో అంటూ ఉన్నాడు. 15వ అధ్యాయము 15వ వచనం, దాసుడు తన యజమానుడు చేయుదాన్ని ఎరుగడు గనక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేస్తున్నాను అంటూ 16వ వచనంలో ఈ విధంగా అంటున్నారు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. అంటే ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే మనం ఫలించటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను నన్ను ఆయన ఫలించటం కొరకు ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆమేన్. So it begs a question, a simple question. What is fruit that remains? And how do we live so that our lives bear fruit, that kind of fruit that remains? అయితే ఎటువంటి ఫలాలు ఫలించటం కోసం ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇక్కడ స్పష్టంగా మనకేమర్థమవుతుందంటే అది నిలిచి ఉండే ఫలం, అంటే నిలిచి ఉండే స్థిరమైన ఫలాన్ని ఫలించటం కోసం ఆ దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. So for what I call a clear big idea, Jesus chose us so that the reason he chose us is so that his own life would flow through us and produce fruit that still matters in eternity. Change people, Christ-like character, Spirit-led obedience that keeps multiplying long after you and I are gone. Amen? కాబట్టి యేసు ప్రభువారు దేనికోసం నిన్ను నన్ను ఎంచుకున్నాడంటే ఒక స్థిరమైనగా నిలిచి ఉండే ఫలాలను ఫలించటం కోసం, ఆ ఫలాలు ఫలించటం ద్వారా ఆయన యొక్క గుణగణాలను మనం లోకంలో మరి ఎప్పటికీ తెలియజేసేవాళ్ళుగా ఉండేలాగున ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. I feel led to tell you this quick story, this quick testimony. I've been talking through social media with a young lady, well, young, I guess she's 50 or 60 now. But my wife and I met her about 40 years ago. And we had 2 or 3 encounters with her. She was trying to figure out being a Christian, and a bad husband situation and Catholic background. And she wanted to know more about this born anew experience, this being born again. So we met with her maybe, I don't know, half a dozen times. So here we are 40 odd years later. We meet up on social media and a couple of notes back and forth, and she says her life has never been the same since talking with my wife and I.
And what did we say? I don't know, nothing profound, I don't think, but it's just that shared life. And she said this in context to this teaching tonight. She said, "You may not remember, Richard, but I know, and God knows." So that's just being fruit, is just telling people your story, answering their questions. And she's gone through a divorce, mastectomies, cancers, and she's still thoroughly involved in the love with Jesus and the local church. God కొన్ని bless her. సంవత్సరాల క్రితం నేను అయ్యగారు వాళ్ళ భార్య ఒక ఒక మధ్య వయసు కలిగినటువంటి స్త్రీని కలుసుకున్నారు. ఆమె కేథలిక్ విశ్వాసం కలిగినటువంటి స్త్రీ. ఆమెకి యేసు ప్రభు గురించి చెప్పి యేసు ప్రభు విశ్వాసంలోకి నడిపించారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, మర్చిపోయారు. ఈ మధ్య కాలంలో ఆ స్త్రీని మరి ఒక మీడియాలో, అంటే ఈ యొక్క ఇన్స్టాగ్రామ్లో అలాంటి ఫేస్బుక్లో చూసి ఆమె ఒక వీడియో పెట్టిందంట. ఆ వీడియో వీళ్ళకి ఈ మధ్యగానే వచ్చింది. ఆ వీడియోలో ఏం పెట్టిందంటే, నాకు కొన్ని సంవత్సరాల క్రితం ఒక భార్యాభర్తలు యేసు ప్రభు వారి గురించి చెప్పారు. ఆయన నమ్ముకున్న తర్వాత నేను అంతకుముందు ఎంతో పెళ్ళిళ్ళు చేసుకొని 2-3 పెళ్ళిళ్ళు చేసుకొని ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి విడాకులయ్యి చాలా బాధలు పడుతున్నాను. కానీ వీళ్ళు చెప్పినటువంటి సువార్త నేను ఎప్పుడైతే అంగీకరించానో అప్పటి నుంచి నా జీవితం పూర్తిగా మారిపోయింది అని ఒక సాక్ష్యం ఆమె వీడియో చేసి పెట్టిందంట. అది చాలా ఆశ్చర్యాన్ని కలిగజేసింది. దాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నారు. ఆమేన్. So the Lord gave me a testimony of fruit that remains just for tonight's lesson. So let's carry on. The first look we want to take at choosing, we're chosen for lasting fruit. So let's structure around that. You did not choose me, but I chose you. So fruit begins with Jesus's initiative, not my ambition, not my choice. Jesus started this. He chose us. So that's very important for us to understand. We can say that our ministries feel like our idea, but in reality, Jesus came looking for us. Do you remember getting saved? I do. He came looking for me. I was not looking for him. He came looking for me. And he revealed himself. Holy smokers, he first loved us. He called us. It takes all the pressure off, really. Now, I know we get worried and we frustrate and we work hard, but if we bring that back into perspective, he loved us first, he called us, that should take some of the pressure off. Fruitfulness it is rooted clearly and solely in Christ's own decisions, not on my talent. Amen? ఆమేన్. కనుకనే యోహాను సువార్త 15వ అధ్యాయం ఏం తెలియజేస్తుందంటే, దేవుణ్ణి మనం మనం మరి ఎన్నిక చేసుకోలేదు, మనం ఆయన్ని ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేనికోసం అంటే నిలిచి ఉండే ఫలాలను ఫలించటం కోసం. అంటే ఆ ఫలాలు అప్పటికప్పుడు తాత్కాలిక సంబంధమైన ఫలాలు కాదు, స్థిరమైన నిలిచి ఉండే మరి నిత్యం ఉండే ఫలాలను ఫలించటం కోసం ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. And the next part is, and appointed you that you should go. So being a disciple is a calling. It's just a calling. It's not for comfort. It's a calling. We follow the one who calls. He's appointed us, or set in eternity. We're appointed. It means he's given us a role. He's given us a mission. And we can stress that we are not saved to sit. We are saved and sent. Fruit is not an optional extra. It's part of why we're here. కనుకనే దేవుడు మనల్ని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసుకొని జీవితాలని మార్చి ఆ తర్వాత నిత్యమైన ఫలాలను ఫలించటం కోసం ఆయన మనల్ని ఈ లోకంలోకి పంపించాడు. So the next part is, and bear fruit.
and that your fruit should remain. So, briefly defining fruit that remains in just one sentence, and we can all learn this and repeat it. Fruit that remains is whatever God grows through our abiding in Jesus, and it will still matter in 10,000 years. Oh, it'll still matter in 10,000 years. So, three quick pictures. People who meet Jesus are rooted in him. You come up with a character that looks like Jesus, sounds like Jesus, quietly shapes others around us. Remember, since he first arrived, Jesus' character has shaped the entire world, either against him or for him. And acts of obedience that God keeps us using long after we're out of the picture. And my testimony I just gave you is proof of that. But here's the hard question for us all to ask ourselves. A lot of things in my life will fade. So, self, I say, what am I pouring myself into that will actually last? కనుకనే దేవుడు ఇప్పుడే చెప్పాను నా సాక్ష్యం కూడా, అంటే మనం ఈ ఫలం అనేది మనం చేసే క్రియలు స్థిరంగా నిలిచిపోయాయి. ఇప్పుడు అయ్యగారు వాళ్ళ భార్య కొన్ని సంవత్సరాల క్రితం ఆ స్త్రీకి యేసు ఎంతో కష్టాల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు వారి గురించి చెప్పారు. వీళ్ళు మర్చిపోయారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వారు చెప్పినటువంటి ఆ మాటలు ఫలించి ఆమె జీవితం మారినట్టుగా చూస్తూ ఉన్నారు. కనుకనే దేవుడు ఎందుకు వాస్తవానికి మనల్ని ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నాడంటే, ఆయన ఏర్పాటు చేసుకొని మనల్ని అందరూ కూడా ఈ లోకంలోకి స్థిరమైన నిలిచి ఉండే ఫలాలను ఫలించటం కోసం పంపించాడు. తాత్కాలికమైన వాటిని కాదు, కానీ అవి పరలోక సంబంధమైన స్థిరంగా ఉండే ఫలాల కోసం. So a second look now is abiding. How fruit actually happens. And I want to tie this verse 16 all the way back. I think it's chapter 5 it starts when the talking about the vine and the branches. Verse 16 doesn't stand alone. It stands inside that beautiful vine and branches picture. And Jesus says, I am the vine, and you are the branches. Apart from me, you can do nothing. Fruit is not something we attach to a busy life. It's the natural result of staying deeply connected to Jesus. Amen. మొదటిసారిగా మొదటి పాయింట్లో మనం చూసుకున్నట్లయితే ఆయన మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఆయన కోసం స్థిరమైన ఫలాలను ఫలించటం కోసం ఆయన మనల్ని ఈ లోకంలోకి పంపించాడు. రెండోదిగా 16వ వచనంలో ఏమన్నాడంటే, రెండోదిగా ఆయనలో మరి నిలిచి ఉండటం కోసం, నిలిచి ఉండాలి. ఆయన మొదటిసారిగా లోకంలోకి వెళ్ళి స్థిరమైన ఫలాలను ఫలించండి అంటున్నాడు. రెండోదిగా మీరు నాలో నిలిచి ఉండండి, నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు అంటున్నాడు. కనుక మరి రెండవ విషయం, మీరు నిలిచి ఉండే వారిగా నిలిచి ఉండడం కోసం ఆయన మనల్ని పిలుచుకున్నాడు. So I started by saying they're abiding. So let's explain abiding in case you don't quite get that word. It's a tricky word. Abide means to stay. So stay in relationship. And I add these thoughts, constantly looking for Jesus, developing a heart that's longing for Jesus, developing an attitude that's expecting Jesus. And that means that we stay in a posture of trust. Abide also means to obey. Keep saying yes to his words. That's what obey means. Whatever the word of God says, whatever Jesus says to us, we say yes. We say, okay, Jesus. And abide means depending on praying, Lord, I can't do this without you. In fact, I can't do anything without you. That's what abiding looks like. So the big quick picture with fruit is the classic apple tree. A strained relationship there because of the apple in the garden, but an apple tree doesn't strain to make apples. It has roots deep in the soil. It receives sun and rain, and in season, fruit appears. In the same way, when we keep our roots in Christ, the Spirit quietly produces fruit.
And that's one of my favorite pictures because I have this glorious apple tree in my front yard. ఆ తర్వాత నేను రెండో విషయంలో నిలిచి ఉండడం కోసం ఆయన పిలుచుకున్నాడు అని చెప్పాను. వాస్తవానికి నిలకడగా ఉండటం అంటే ఏంటి? నిలకడగా దేవునిలో నిలకడగా ఉండటం అంటే అనేక అర్థాలు ఇస్తూ ఉంది. నిలకడగా ఉండటం అంటే మొదటిసారిగా ఆయనతో సంబంధం కలిగి ఉండటం. అంటే ఆయన మీద సంబంధం కలిగి ఉండటం. రెండోదిగా నిలిచి ఉండడం అంటే ఆయన యందు విధేయత కలిగి ఉండటం. ఆయన చెప్పే ప్రతి మాటకి విధేయత కలిగి ఉండటం. మూడోదిగా నిలిచి ఉండటం, నిలకడ అంటే ఏంటంటే ఆయన మీద ఆధారపడటం. సో ఆయనతో సంబంధం కలిగి ఉండటం, ఆయనకి విధేయత చూయించటం, ఆయన మీద ఆధారపడటం వల్ల మనం మరి ఆయనలో నిలిచి ఉండడం ద్వారా ఫలాలు ఫలిస్తాం. ఉదాహరణకి మరి ఆ, యాపిల్ చెట్టు చూసుకున్నట్లయితే అది మొట్టమొదటిసారిగా నాటబడినప్పుడు ఆ వేర్లు భూమిలో పాతుకొని వెళ్ళిపోయి కొమ్మలు కొమ్మలుగా వస్తాయి. ఆ తర్వాత భూమిలో ఏర్లు ఎంత ఆరోగ్యంగా లోతుకు వెళ్తాయో మరి అంత చక్కగా బయట ఆ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత నిలిచి ఉండి నిలకడగా ఉండి అన్నీ ఉన్న తర్వాతనే బయట ఫలాలుగా వస్తాయి. సో ఫలాలు అనేది చివరిలో వచ్చేది. మొట్టమొదటిసారిగా ఆ స్థిరత్వం అనేది ఆ వేరుల్లో ఉండాలి. ఎస్. And so you may think a little bit, this sounds hard, it sounds a bit difficult, obey. It's always a difficult word, obey. And then there's abiding or staying. But remember, all of these come at the same time, at the same breath, as Jesus says, let not your hearts be troubled. I will send the helper, that's the Holy Spirit, and my peace I give to you. All through John 14:16, Jesus is saying, I'm going away, but my life and my spirit will be in you. So abiding is how that promise becomes real. First, he abides in us. He chooses us first. Then he abides in us. Then he sends the Holy Spirit to live in us. He does everything we need, gives us everything we need. All we have to do is be aware and then say yes. Fruit will be the visible result. కనుకనే వాస్తవానికి ఆధారపడడం, ఆయన మీద నిలిచి ఉండటం అంటే వాస్తవానికి మనం ఆయన యందు నిలిచి ఉండటం కాదు, కానీ ఆయన వాగ్దానం చేసిన ప్రకారం పరిశుద్ధాత్మ శక్తి మనలో నిలిచి ఉండింది. వాస్తవానికి ఆయనే మనలో నిలిచి ఉంటాడు. కాకపోతే ఇక్కడ మనం ఆయన పరిశుద్ధాత్ముడు నిలిచి ఉండు విధంగా మనం ఆయనకి మరి అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. కనుకనే నిలిచి ఉండటం అంటే ఆయన్ని ఎప్పుడు మనం పట్టుకొని ఉంటాం కాదు. వాస్తవానికి ఆయనే మనల్ని పట్టుకున్నాడు. ఆయన మనల్ని పట్టుకునే విధంగా, మనలో ఉండే విధంగా మన జీవితం పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. అందుకే ఆత్మఫలాలను కూడా చూస్తాం, ఇవన్నీ కూడా ఫలించే వారిగా ఉంటాం. So our third look then at this scripture, verse 16, 3 kinds of fruit that remain and one simple response. We have to keep this simple for ourselves, folks. There's a saying called KISS, keep it simple, saints. So let's simplify this a little bit. There's 3 kinds of fruit that remain and one simple response. So the fruit in people, fruit remains includes people who come to Christ, grow in him through our witness. That's that lady I just told you about. We might say, think of a person who shared Jesus with you. I'll never forget the guy who shared Jesus with me the first time. I mean, I've been an Anglican and I'd heard religion, but at one time there was this man. His name was Lionel, and he shared Jesus with me. That led to it changing my life completely. You can do the same thing. You want to know how to make fruit? Go talk to somebody. Tell them your story. You've got a lot to tell. Think of a person who shared Jesus with you. That is fruit that remains when we share the gospel, when we pray for others, when we walk with them in their difficulties and in discipleship. God is growing fruit through those activities all the time, and that fruit, it will last forever. అయితే మూడో విషయం చూసుకున్నట్లయితే
మూడో పాయింట్ ఈరోజు మన సందేశంలో ఏంటంటే 3 రకాలైన ఫలాలు నిలిచి ఉండే ఫలాలు నిలిచి ఉంటాయి అంట. 3 రకాలైన నిలిచి ఉండే ఫలాలు అవేంటి అంటే, ఒకటి మనుషుల్లో ఫలం. అంటే మనుషుల్లో నువ్వు ఫలించాలి. ఎలా ఫలిస్తావు? వాస్తవానికి నీకు ఎవరైతే మొట్టమొదటిసారిగా సువార్త చెప్పారో ఆ వ్యక్తిని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవు. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా నీ హృదయంలో నిలిచి ఉంటాడు. అది ఆయన ఫలించినటువంటి ఫలమే నీవు కనబడుతుంది. అలాగే నీవు కూడా దేవుడు ఎందుకు ఈ లోకంలో పంపించాడంటే, ఈ లోకంలోకి వెళ్ళి మనుషులకి సువార్త ప్రకటించడం ద్వారా వారి హృదయాల్లో నువ్వు నిలిచిపోతావు సువార్త చెప్పిన వానిగా. అది మనుషుల్లో ఫలం. రెండోది స్వభావంలో ఫలం. అంటే నీ యొక్క స్వభావం అంతా కూడా దేవుని నమ్ముకున్న తర్వాత అంతా కూడా మారిపోతుంది. స్వభావం ఫలం. మూడోది విధేయతలో ఫలం. అంటే దేవుని యొక్క మాటను వినడం ద్వారా 16వ వచనం ప్రకారం వినడం ద్వారా నువ్వు ఫలిస్తూ ఉంటావు. Yes, Pastor. So fruits also in our character, the character that we grow, we become the character of Jesus, having his character. The Spirit grows in me, in you. The Spirit grows love, joy, peace, patience. I remember the person I was before I met Jesus. I mean, the only love I knew was lust. I was very rarely happy. I didn't know a peaceful moment that I can remember, and I was not a patient person. That quiet, steady Christ-likeness is one of the most powerful fruits that we'll run into. Jesus grows love, grows joy, grows peace, grows patience in and through each and every one of us. And remember, patience, gracious, faithful believer for the rest of our lives. People remember that. They may not remember my name, but they remember I'm the guy who's kind. He's the guy who listens forever. Patience. They remember that. ఇక చూడండి, రెండో విషయం, మొట్టమొదటిది నిలిచి ఉండే 3 రకాలైన ఫలాలు. ఒకటి మనుషుల్లో ఫలించడం. అంటే మనుషుల్లో నువ్వు నిలిచిపోవాలి ఒక ఫలం లాగా. వాళ్ళు ఎప్పుడు కూడా నిన్ను గుర్తు చేసుకోవాలి. పలానా అయ్యగారు నాకు సువార్త చెప్పారు, పలానా అయ్యగారు గొప్పవాడు అని, లేకపోతే దేవుని సేవకుడు అని. రెండోదిగా స్వభావంలో ఫలం. అంటే చాలా మందికి మనం సేవ చేస్తున్నా కానీ పాత స్వభావం ఇంకా మనలోనే ఉంటా ఉండిద్ది. అదే కోపగించుకుంటా ఉంటాం, ఇసుక్కుంటా ఉంటాం, లేకపోతే ఏదో చేస్తామని ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఈ ఫలం ఇంకా నువ్వు ఫలించలేనట్టు. సో స్వభావ ఫలం అంటే ఏంటి? సంపూర్తిగా పాత జీవితంలో నుంచి సంపూర్తిగా తీసివేయబడి కొత్త స్వభావం పుంజుకుంటాం. అంటే నిన్ను చూసిన వాళ్ళందరూ కూడా మరి ఈయన నిజంగా మారిపోయాడు, ఒక ఫలం స్థిరమైన ఫలంగా ఉన్నాడు, ఈయన స్వభావంలో మార్పు వచ్చింది, ఈయన స్వభావంలో ఫలించినటువంటి ఫలం లాంటి వాడు అని చెప్పాలి. And so even if your life is never widely known, I'm not widely known at all, but love, patience, and faithfulness that Jesus forms in you and me, they're not temporary. They are eternal fruit that will never be lost before God. History forgets most names within a generation or two, but God does not forget. God does not forget the person who quietly became more like his son Jesus. That life is not erased. It is completed. Amen. Amen. మనం ఒకసారి బతికినప్పుడు మన పేరు మనం చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 5-6 సంవత్సరాల్లో లేదా 10 సంవత్సరాల్లో అందరూ మర్చిపోతారు. కానీ మారినటువంటి స్వభావం కలిగిన వ్యక్తి, ఆయన ఎన్ని సంవత్సరాలైనా దేవుడు తరతరాల వరకు గుర్తుంచుకుంటాడంట. ఈ వ్యక్తి స్వభావం పరంగా ఫలించాడు, క్రీస్తు యేసు స్వరూపంలోకి మార్చబడ్డాడు గనుక మనుషులు మర్చిపోవచ్చు కానీ దేవుడు నిన్ను అసలు మర్చిపోడంట. ఆమేన్. అది స్థిరమైన ఫలం అంటే. So there's fruit in our obedience and good works as well. Scripture calls good works fruit. Fruit as well as acts of mercy, justice, generosity, service, and kindness. And I'm going to emphasize kindness. There is
in my experiences with people, there is no greater gift that we can give to another human being than the immediate gift of being kind to them. Because you never know what they're going through. Kindness is just a huge magnet. And then we get to let them see the rest of Christ through us. We even get to where we can give a testimony of Christ. Kindness is a big, big, big fruit that remains. Many of the acts look small in the moment, but God weaves them into his eternal story. Folks, are you hearing this? Fruit is part of an eternal story. Oh, it attracts people to Christ. It separates the goats and the goats and the sheep. The fruit does so much, and it affects everyone that we speak to, or that speaks to us, or sees us, or hears us. That fruit has eternal consequences toward heaven, and sadly, in some cases, toward hell if people don't respond. This is huge stuff, and a simple example: a visit to someone who's been forgotten, like visiting in the hospital. Didn't Jesus say you visit people in the hospital and prisons, you do unto the least you've done unto me? A gift given in secret, a prayer that no one else hears. We might forget all those things, but God never does. అయితే మూడోదిగా విధేయత ఫలం. చాలాసార్లు అంటే అంటే రహస్యంగా ఇచ్చినటువంటి బహుమతి, లేకపోతే ఎవరు వినిపించకుండా అంటే అంటే మూయబడినటువంటి ద్వారం వెనక చేసినటువంటి ప్రార్థన, ఎవరికి కనబడకుండా చూపించినటువంటి చేసినటువంటి సహాయం మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు స్థిరంగా గుర్తుంచుకుంటాడు. కొన్నిసార్లు మనం మనుషులందరూ కనబడేటట్టు సహాయం చేస్తే అది మనుషులు మాట్లాడుకుంటారు, కానీ ఎవరికి తెలియకుండా సీక్రెట్గా సహాయం చేస్తే అది దేవుడు మాట్లాడతాడు. కనుక నేను నిజమైన విధేయత ఫలం అంటే ఏంటంటే, మనుషులకు కనబడేటట్టుగా మన కార్యాలు ఉండకూడదు, కానీ దేవునికి కనబడే విధంగా ఉండటమే నిజమైన విధేయత. హల్లెలూయా. So, a very simple application, brothers and sisters. Let me make it very practical. If you want fruit that remains, don't start trying to do 100 new things. Start with one, and I call them one relationship and one rhythm. One relationship: ask Jesus, who is one person you want me to love, pray for, and invest in this week? That is where fruit in people begins. And the rhythm: ask Jesus, what is one small habit that will help me abide in you? Maybe it's 10 quiet minutes in John's Gospel. I highly recommend that. Maybe it's a fixed time of prayer each day or each week. Maybe a weekly time of real, honest confession with a trusted friend. What is the one small habit that will help you, that will help me abide in Jesus? అయితే ఒక చిన్న కార్యం మీరు చేయాలి. అదేంటంటే, దేవుణ్ణి అడగండి, ప్రభువా ఈ వారంలో మళ్ళా వచ్చే శనివారం లోపు ఒక వ్యక్తితో నేను మంచి సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఆ వ్యక్తిలో దాన్ని ఏమంటారు, ప్రజల్లో అంటే మనుషుల్లో ఫలించటం. అంటే ఆ వ్యక్తిలో నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మిగిలిపోవాలి ఆయన మనసులో. ఎట్లా, అరే నేను ఆయన అనుకోవాలి అనేక మందుల్ని కలిశాను, కానీ ఈ పాస్ట్ గారు వేరే విధంగా ఉన్నాడు, ఈయన నిజంగా ఆత్మీయుడు, నిజంగా ఈయన దేవుని ఆత్మ కలిగిన వాడు అనే ఒక స్థిరమైనటువంటి విశ్వాసం, సంబంధం నీతో ఏర్పడాలి. సో అటువంటి వ్యక్తిని నా జీవితంలో పంపించండి అని ప్రార్థించండి. రెండోదిగా, ఈ వారంలో అంటే చాలా ప్రయత్నించొద్దు, 10 ప్రయత్నించొద్దు. రెండు విషయాలు. ఒకటి, ఒక మనిషిని జీవితంలో నువ్వు స్థిరంగా నిలిచిపోవాలి. రెండోది, ఒక అలవాటు, ఏదో ఒక అలవాటు నేను చేసుకోవాలి. ఈ అలవాటు ఎలా ఉండాలి అంటే క్రీస్తులో నిలిచిపోయేదిగా ఉండాలి.
అంటే అది ఆయనకి విధేయత చూపించేదిగా, లేకపోతే ఆయనలో ఇంకా దగ్గర చేసేదిగా ఉండాలి. ఆ అలవాటుని మీరు మరి దాన్ని ప్రయత్నించడానికి ప్రయత్నించండి. ఎస్ పాస్టర్. So, in closing, folks, the good news in all of this is that Father God is the vine dresser, he's called. And he's not looking at you saying, why aren't you producing more? Dad. He's not like that. He's lovingly tending you and I, lovingly tending the branches. Now, let me address this first word, pruning. That sounds scary, doesn't it? Like, ooh. But what he's pruning is that as we abide in him, what is not necessary in our lives, old habits, old ways, old thoughts, they fall away so that they sort of rise to the surface. And that's the pruning process. As we abide with the Father, as we abide with the Son, as we abide with the Holy Spirit, and as we respond to them, all the dross, I think is another word the Bible uses, all that chaff and dross, it's snipped away. That's the pruning. He's not cutting us off because we've been bad. I think it's very important to understand that, because it's, when you just read it, my first thought when I was reading it was like, oh my gosh, he prunes me alive. That's going to hurt. But if we start to understand what it really means, he lifts the little branches. I do that in my own garden. I've got this little almond bush, and the branches near the bottom, they want to grow straight out, and I have to keep tweaking them up, and I get a little stick and I support it, and I'm training the branch to grow up and reach the sun instead of burrowing into the dirt. So that's what he's doing. He's lifting and he's caring so that the life of Jesus can flow more freely. You know, God is more committed to your fruitfulness than you are. God's more committed to my fruitfulness than I am. So the question I want to leave us all with, right in the middle of all of this red ink in John 14 through 16, is this: Lord Jesus, what do you want to grow through my life that will still matter in eternity? If we keep asking that and keep abiding, he will be faithful to produce fruit that remains. Thank you for listening. Amen. Amen. చివరగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వాస్తవానికి తండ్రి అయిన దేవుడు తోట యజమాని. తోట యజమాని ఎప్పుడు కూడా తన చెట్లు బహుగా ఫలించటం కోసం ఆయన ఏమేమి చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాడు. కనుకనే ఒక చెట్టు, ఒక తోట నీకు ఉందంటే దాన్ని ఫలించటం కోసం నువ్వు వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉంటావు. దానిలో ఒక కార్యం ఏంటంటే, ఫలించని ప్రతి వ్యర్థమైనటువంటి కొమ్మని కత్తిరించేయటం. అంటే కత్తిరించటం అనగానే మనందరికి కూడా భయం వస్తుంది. అయ్యో, ఇదేంటి, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, నన్ను బాధ పెడుతున్నాడు అని. వాస్తవానికి మనలో దేవునికి ఇష్టం లేని కొన్ని కార్యాలను దూరపరచడం కోసం ఆయన ఇటువంటి కార్యాన్ని జరిగిస్తాడు. దాని ద్వారా మనం ఇంకా ఎక్కువగా ఫలించేవారుగా ఉండాలనేది ఆయన ఉద్దేశం. కనుకనే తండ్రి అయిన దేవుడు ప్రతి ఒక్కరిని మనం ఆయన్ని ఏర్పాటు చేసుకునేది, కానీ ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకొని మనలో ఉన్న ప్రతి విధమైనటువంటి ఆయనకి ఇష్టం లేని ఫలించని ప్రతి కొమ్మని కత్తిరించి వేసి మరి అధికంగా ఫలించేవారుగా ఆయన తయారు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. సో చివరి ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా అడుక్కోవాల్సింది ఏంటంటే, ప్రభువా మరి మరి ఏమడుకోవాలి? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు అడుక్కోవాలి. మరి నిత్యత్వంగా నీకోసం నేనేం ఫలించాలి? తాత్కాలికమైన ఫలితాలు కాదు కానీ, ఫలాలు కాదు కానీ, నిత్యంగా నిలిచే ఫలాలను ఏం ఫలించాలి? ఆ ఫలాలు ఫలించేవారుగా నన్ను ఆశీర్వదించండి అని చెప్పాలి. కాబట్టి 3 విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, మనం ఎంచబడ్డాము. రెండోది, నియమించబడ్డాము. మూడోది, పంపబడ్డాము. ఎంచబడ్డాము. నువ్వు ఆయన్ని ఎంచుకోలేదు, ఆయనే మనల్ని నిన్ను ఎంచుకున్నాడు. తర్వాత ఈ లోకంలోకి వెళ్ళి ఫలించటం కోసం మనం నియమించబడ్డాము. మూడోది, ఆయన నిత్యత్వమైన ఫలాలు ఫలించటం కోసం మనల్ని ఈ లోకంలోకి పంపించాడు. ఆమేన్.
Praise the Lord. Pastor, would you please pray for us? Yes, always. Father God, thank you again for this gathering and the marvel of this internet reaching across continents. Yes. Thank you for drawing our hearts. Thank you for choosing us, Jesus. Oh, I mean, I can say it's a privilege and I can say it's an honor, but I don't know if those words really bring the humility that that you choosing us brings. Give us that humility, God. And with that humility, the desire, the unstoppable desire to reach others, the unstoppable desire to let them see fruit that has eternal plans and purposes, fruit that remains. Father God, I pray for each of us that with your vast divine wisdom and power, you would have mercy on each of us as you grow us, because there's a lot of stuff to deal with, and that you continue to have mercy on those who do not yet know your Son, that you would put them in our path, that you might use us to attract them to your Son, and may you get all the glory. In Jesus' name, amen. 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 I would request Bishop Dayanand garu to do the closing prayer and benediction. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం నాయన. మమ్మల్ని ప్రేమించి నీ కృపల జ్ఞాపకం చేసుకున్నావు, సజీవ లెక్కలు ఉంచినావు. జీవం గల దేవి నామాన్ని మేపరచడానికి నీ కృపల దాచి ఉంచిన 2026 సంవత్సరం ఇచ్చావు. 5వ మాసము ఆఖరి శనివారం దినమున మా ప్రభా మంచి మాటలు వినడానికి మమ్మీని ద్వారా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకున్నారు. వర్తమానం ఇచ్చిన దాసులను దీవించండి, ఆశీర్వదించండి. మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని మిమ్మల్ని కాదు ప్రభా. అయా తండ్రి, నీ వందనాలు. అనాది కాలంలో అనాది సంఖ్యలో మమ్మల్ని ఏర్పాటు చేసుకొని నీ బిడ్డలుగా, నీ కుమారులుగా, నీ దాసులుగా, దాసురాలను ఏర్పాటు చేసుకొని నీ పని నిమిత్తమే వాడుకున్నాం. నీకు ప్రత్యేకతగా సాల్మన్నయ్య గారిని, వారి కుటుంబాన్ని, పరిచయం దీవించండి. మమ్మీ వ్యవస్థలో ఉన్న ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రభావ, మమ్మీ సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు చేతులు దీవించే రీతిగా ప్రతి శనివారం మాకు మంచి వర్తమానాన్ని ప్రభావ శక్తి గల సేవకుల ద్వారా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని చెల్లిస్తున్నాం. పాల్గొన్న బిడ్డలందరూ కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది అయితే వాక్యం విన్నారు ప్రభా, మరి తండ్రి ప్రభా, మరి ఆది ప్రారంభం నుంచి చివరి వరకు ఎంతమంది అయితే వాక్యం విన్నారో ఆ వాక్యం మన హృదయాలు నాటబడి ఫలింపజేయడానికి సహాయం ఇచ్చింది. మేమందరం ఫలించాలని, మీరు బహుగా ఫలించడం వల్ల మా పరలోకపు తండ్రి ఆనందిస్తారని సెలవిచ్చిన మాట ప్రకారం తండ్రి మేము ఫలించే వారుగా ఉండాలి, మీ నామాన్ని మహిమపరిచే వారుగా ఉండాలి, మీ యొక్క సేవని విస్తరింపజేసే వారుగా ఉండాలని కోరుకుంటున్నందుకు వందనాలు. దాసులను దీవించండి, ఆశీర్వించండి, బలపరచండి. మమ్మల్ని అందరూ కూడా ఐక్యపరిచి ఈ రీతిగా ఉదయకాల సమయంలో మేలు కొలుపుతూ ప్రభావ మీ సన్నిధిలో నిలబెట్టుకొని ప్రభావ పాల్గొనడానికి ప్రతి ఒక్కరిని లేవనెత్తేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ప్రభా దాన్ని కృపలు వాడుకోవడానికి నిలబెట్టుకున్నామని నమ్ము చేస్తూ బలహీనత తీసుకుని నీకు ఉంచే కొద్దిపాటి బలహీనత ఉంది ప్రభా, అది కూడా నీ నామమున ప్రభా దూరపరిచి నీ సేవలు తిరిగి గొప్పగా వాడబడడానికి సహాయం తెచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను నేను తగ్గించుకుని మీ నామని ఇచ్చిస్తూ మహిమగల రాజును, పూజనీయుడును, ఆశ్చర్యకరుడున యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి బతిలాడి పొందినాము తండ్రి. ఆమేన్. దేవి నీ ప్రేమ, ప్రభువు రక్షకుడు కృపా కాపుదల, పరిశుద్ధాత్మ అన్యోన్య సన్నిధి దీంట్లో పాల్గొన్న దైవ మమ్మల్ని స్థాపకులందరికీ ప్రభు కృపా కాపుదల తోడండి తిరిగి కలుసుకునేంత వరకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. Amen. God bless you all. Thank you so much for participating. See you next week.